ఇండియన్ ఐడల్ సీజన్ 4 సహస్ర మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్, హలో అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు 9th క్లాస్కి ఇండియన్ ఐడల్కి రావాలని ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ ఐడల్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. దానిలో మన టాలెంట్ షోకేస్ చేసుకోవడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ 12 మెంబర్స్లో నువ్వు కంటెస్టెంట్ కదా, నువ్వు ఏ జోనర్ ఎక్కువ బాగా ఎంచుకుని పాడదాం అనుకుంటున్నావు? నేను మెలోడీ సాంగ్స్ పాడదాం అనుకుంటున్నాను. మెలోడీ ఫస్ట్ ఒక పాట పాడు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆడు. ఓకే. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగేనే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేనే. సూపర్ సూపర్. ఎవరు ఇన్స్పిరేషన్ నీకు? నాకు శ్రేయా ఘోషాల్ గారు, చిత్ర గారు అండ్ ఎస్పీబీ సార్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. ఎప్పుడైనా వెళ్ళి మీట్ అయ్యావా వాళ్ళని? ఆహా, ఛాన్స్ దొరకలేదు. ఓకే, మరి ఈ షోలో బాగా పాడు, వాళ్ళని మీట్ అయ్యే అవకాశం ఉంది. దానికన్నా ఇప్పుడు తమన్ గారు ఉన్నారు, గీతా మాధురి గారు ఉన్నారు. నీకు ఎవరంటే ఫేవరెట్ జడ్జి ఇద్దరిలో? నాకు గీతా అక్క చాలా ఇష్టం. గీతా గారు పాడిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట అంటే ఏం చెప్తావు? ఆ, చమ్కా చమ్కా చమ్కిరెంకా మగాళ్ళుట్టి మయగాళ్ళే. సూపర్. నువ్వు ఎక్కడి నుంచి అసలు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాదేనా? ఓకే, మరి ఇప్పుడు ఇండియన్ ఐడల్లో సెలెక్ట్ అయ్యావు, సీజన్లో పాడబోతున్నావు. ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ నన్ను మిస్ అవుతున్నారు, అంటే స్కూల్లో అందరూ. ఓకే, మరి విన్నర్ అవ్వడానికి నువ్వు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? విన్నర్ అవ్వడానికి అంటే ఫస్ట్ వాయిస్ కండిషన్లో ఉంచుకోవాలి. ఇంకా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అవి ముందు రోజులు అలా షూట్ ముందు రోజులు తినకుండా. అల్లు అరవింద్ గారు కూడా ముందే నువ్వు పాట పాడావు. ఏ క్లాస్ అమ్మా అని అడిగారు. ఇంతకుముందు కలిసావా అల్లు అరవింద్ గారిని ఎప్పుడైనా? ఆహా, లేదు. ఎలా అనిపించింది ఆ మూమెంట్ అదంతా? ఆ, నేను ఇంకా సర్ప్రైజింగ్ మూమెంట్లోనే ఉన్నాను. ఐఎమ్ షాక్డ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఇంకా ఐడియల్ కంపల్సరీ ఇండియన్ ఐడియల్ టైటిల్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.